అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మన 'రెస్పెక్ట్ సినిమా' అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి 'జేకే శ్యామ్ ప్రెజెంట్స్' అంట. కమింగ్ సూన్ అంటున్నారు. ఇక్కడ డైరెక్టర్ గారొచ్చేసి హాయ్ నా పేరు భరత్ వేమునూరి. నేను ఫిల్మ్ మేకర్‌ని. నేను తీయబోతున్న ఇండిపెండెంట్ ఫిల్మ్‌కి మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ కావాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్‌కి మీ ప్రొఫైల్ పంపించగలరు అని అంటున్నారు. సో, వీళ్ళకి విలేజ్ ఫ్యామిలీ స్టోరీస్ కావాలంట. సో, సారీ ఈ టైటిల్ వచ్చేసి 'విలేజ్ ఫ్యామిలీ స్టోరీ' అంట. సో, ఇది తెలుగు, హిందీ మరియు తమిళ్‌లో కూడా నిర్మితమవుతుందంట. సో, దీంట్లో మీరు యాక్ట్ చేయాలి అనుకున్నట్లయితే భరత్ వేమునూరి గారి కాంటాక్ట్ నేను మీకు చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏవి అడిగారు అంటే, సార్ టీవీ సీరియల్స్‌లో యాక్ట్ చేయాలి అంటే ఉండాల్సిన అర్హతలేంటి అనే టైప్‌లో అడగటం జరిగిందండి. దానికి నేను మీకు కొంచెం డీటెయిల్‌గా వివరంగా చెప్పే ఓ ప్రయత్నం చేస్తాను. సో, ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కొంచెం డీటెయిల్‌గా వినే ఓ ప్రయత్నం అయితే చేయండి. సో, ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే టీవీ సీరియల్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ సీరియల్ అనేది 2 వారాలు షూట్ చేసి 4 వారాలు టెలికాస్ట్ చేస్తారు. 2 వారాలు షూట్ చేయటంలో ఎలా షూట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ రోజులు ఎవరికుంటాయి అంటే, ఇప్పుడు 14 రోజులు షూట్ చేసి అందులో కనీసం 8-10 రోజులు హీరో, హీరోయిన్‌లకుంటాయి. రైట్? అలాగే మిగిలిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5-6 రోజులు, అలాగే చిన్న చిన్న క్యారెక్టర్‌లు ఉండే వాళ్ళకి 1-2 రోజులు లేదంటే తప్పదనుకుంటే 3 రోజులు ఇయ్యుంటాయి. సో, దీనికి మీకుండాల్సిన అర్హతలేంటి అంటే, మీ లుక్ అనేది కంపల్సరీ బావుండాలి. మీ ఏజ్‌కి తగ్గట్టు మీకు ఆ క్యారెక్టర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళ విషయానికొద్దాం. ఆడవాళ్ళ విషయానికొచ్చినప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక మదర్ క్యారెక్టరో, లేదంటే ఒక సిస్టర్ క్యారెక్టరో ఇచ్చాననుకుందాం. సో, నేనేం చేస్తానంటే, ఒక రోజులో మీ మీద ఎన్ని సీన్‌లు పెట్టుకుంటాను, ఒక 8-10 సీన్‌లు పెట్టుకుంటాను. ఈ 10 సీన్‌లకి 10 ఫ్రెష్‌లు తెచ్చుకోమంటాను. 10 ఫ్రెష్‌లు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమ్మ యేసుకున్న డ్రెస్ మళ్ళా ఎయకండి. కొంచెం ఫ్రెష్ డ్రెస్ తెచ్చుకోండి అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ రోజు 10 సీన్‌లు కాబట్టి 10 డ్రెస్సులు తెచ్చుకోవాలి. ఒక డ్రెస్‌కి మీకెంత కాస్ట్ అవుతుంది? 2000 హీనపక్షంగా అనుకుందాం. ఆడపిల్లల డ్రెస్సు, చీరో ఏదో ఒకటి. సో, 2000 అనుకున్నట్లయితే 10 డ్రెస్సులు మీకు 20,000 అవుతుంది. అలా నేను మీకు నెలలో 4 రోజులు షూటింగ్ చెప్పాననుకుందాం. 4 రోజులు షూటింగ్ చెప్తే మీకు ఎంత అది ఇంటూ 4 40 డ్రెస్సులు మీకు రిక్వైర్‌మెంట్. అంటే 40 ఇంటూ 2000 80,000 రైట్? సో, మీకు 80,000 ఓన్లీ డ్రెస్సులు కాస్ట్ అవుతుంది. నేను మీకు మీరు కొత్తగా ఇండస్ట్రీకొస్తున్నారు కాబట్టి నేను మీకు ఎక్స్‌ట్రీమ్ లెవెల్ అంటే ఎంత పే చేయగలను? సరే ఒక రోజుకి 2,000 పే చేస్తున్నాం అనుకుందాం. బెటర్ లెవెల్‌లో. ఒక రోజుకి 2,000 పే చేస్తుంటే మీకు 4 రోజులు కలిపి ఎంతొస్తుంది? 8,000 వస్తుంది. మీరు పెట్టిన ఖర్చెంత? 80,000. మీకొచ్చిన ఇన్‌కమ్ ఎంత? 8,000. అంటే మీకయిన లాస్ ఎంత? 72,000. సో, ఇంత మోయగలిగే ఒక కెపాసిటీ మీకుంటుంది అనుకున్నట్లయితే మీరు తప్పకుండా టీవీ సీరియల్‌లో యాక్ట్ చేయడానికి రావచ్చు. అదేంటి సార్ కాస్ట్యూమ్స్ వాళ్ళివ్వరా? ఇవ్వరు. టీవీ సీరియల్‌కి ఇవ్వరమ్మా. మేకప్ దగ్గరకొచ్చేటప్పటికి కొంతమంది సెల్ఫ్ మేకప్ చేసుకుంటారు. కొంతమంది కంపెనీ వాళ్ళ చేత మేకప్ చేయించుకుంటారు. సో, మీరు కంపెనీతోటి మేకప్ చేయించుకుంటారా ఏంటి అనేది ఇట్స్ అప్ టు దెమ్. సో, ఇప్పుడు ప్రొడక్షన్ అక్కడ. అక్కడ ఫుడ్ ఏది పెడితే అది మీరు తినాలి. లేదు నాకిలాంటి ఫుడ్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఆర్డర్ చేసుకోవాలి. దానికి బిల్ మీరే కట్టుకోవాలి. ఇప్పుడు మగాళ్ళ దగ్గరకొచ్చినప్పటికి మగాళ్ళకి కూడా హీనపక్షంగా రూ. 1000 డ్రెస్ అనుకుందాం. 1000 నుండి ఈ రోజుల్లో మగాళ్ళకి కూడా రూ. 1000కి దొరకట్లేదు. వర్స్ట్ సినారియో అంటే వాళ్ళకి కూడా 2000 ఉన్నాయి. అయినా కూడా రూ. 1000 అనుకుందాం. ఒక రోజుకి రూ. 1000 సేమ్ ఒక 10 డ్రెస్సులు అనుకుందాం. సో, 10 డ్రెస్సులు ఒక రోజుకి అంటే 4 రోజులు అనుకుందాం 40 డ్రెస్సులు. సో, 40,000 40,000 మీకు సేమ్ రోజుకి 2,000 అనుకుందాం. 2,000 ఇంటూ 4 రోజులు 8,000. 40,000 మైనస్ 8,000 ఈక్వల్ టు 32,000 లాసు. సో, ఇంత మీరు మోయగలిగే ఒక కెపాసిటీ ఉన్నట్లయితే మీరు తప్పకుండా మీరు ఇది చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేదు సార్ ఇప్పుడు మరి అంత లాస్ చేసుకొని టీవీ సీరియల్‌లో ఆర్టిస్ట్‌లు ఎందుకు యాక్ట్ చేస్తున్నారు? వాళ్ళకేమంత అవసరం? అని మీరు అడిగినట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో లెంత్ పెరగకుండా. సో, ఇక్కడ భరత్ వేములూరి గారి కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 9985256592 ఐ రిపీట్ 9985256592. సో, డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఈయనెవరో కూడా నాకు తెలీదు. ఈయన ఒకవేళ మిమ్మల్ని డబ్బులిస్తేనే అవకాశం ఇస్తాం. లేదంటే కొన్ని రకాల పనులు చేస్తేనే అవకాశం ఇస్తాం అన్నట్లయితే నమ్మకండి. మోసపోకండి. జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.